దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చేయు ప్రతి ప్రయత్నాల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండి ఈ రోజంతా దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఆకరెత్తుకున్న నా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి నాయన. నీ కాపుదల, నీ భద్రతలో మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు ఉన్న నా ప్రియమైన తండ్రి, జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా నా తండ్రి. మా వ్యాజ్యములు నీ ముందు పెట్టుచుండగా నా తండ్రి, ఆశ్చర్య కార్యములు, లెక్కలేని అద్భుత కార్యములు మా ఎరల జరుగునట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుచుండగా దీనులుగా ఉన్న మమ్ములను ప్రభా నీ హక్కును చేర్చుకోమని కోరుచున్న ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేయు ప్రతి ప్రయత్నాల్లోనూ, మా ఆలోచనల్లోనూ, మా ప్రయాణాల్లోనూ ప్రభా, మా బిడ్డల స్కూల్స్ కాలేజెస్ రాకపోకలు ఎందు ప్రభా, మా వ్యాపారాల్లోనూ ప్రభా, ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండి, సహాయకుడిగా ఉండి, సంరక్షకుడుగా ఉండి తండ్రిగా మాకు సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని మాకు నడిపించిన ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. నా తండ్రి, ఆహారం మానడమే కాదు నా తండ్రి, ఉపవాసం దేవుని దగ్గరకు గడిపే అవకాశం ఇస్తుంది కదా ప్రభా. క్రీస్తుతో అధికంగా ఉండగలిగే సహవాసం మాకు చేస్తుంది కదా నాయన. అలాంటి ఉపవాసం దినాల్లో 7 రోజులు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా నా తండ్రి, మీరు మాతో మాట్లాడి జవాబును మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీ కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఒక పూట అన్నం మాని ఉపవాసం ఉండటము కానీ ప్రభా నా తండ్రి, భ్రమపడడే కాకుండా ప్రభా, మా స్వభావాన్ని ధరించి ప్రభా నా తండ్రి, దీన స్వభావాన్ని ధరించి అన్నిటిలో తగ్గించుకొని ప్రభా, అందరితో సమాధానం కలిగి ప్రభా, ఎడతెగ ప్రార్థన చేసి హృదయంలో నా తండ్రి నీకు స్నానం ఇచ్చేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. క్రీస్తు శ్రమకాలంలో తన ఉపవాస సమయంలో మాత్రమే కాకుండా జీవితాంతం మా కొరకు నాయన మీరు నాయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీ సువార్త ప్రకటించేవారిగా నా తండ్రి శ్రమించే తత్వాన్ని నాయన మీ రక్తంలో కడగబడి మేము నా తండ్రి ఏర్పాటు చేసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. పరిశుద్ధంగా జీవిస్తూ మీరు ఆకడకై సిద్ధపడే ధన్యతను మాకు ఇవ్వండి దేవా. నీకు వందనాలయ. దీన స్వభావం మాకు ధరించుటకు సహాయం దయచేయండి నాయన. పరిశుద్ధ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభా, క్రీస్తు వెలుగులో ప్రకాశిస్తూ ప్రభా, క్రీస్తు రాకడకై సిద్ధపరచు జీవించే భాగ్యం మాకు నేర్పించండి తండ్రి. ఉపవాస కాలంలో ప్రభా, క్రీస్తు పోలి నడుచుకునే శిక్షణ మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. మా శోధనలో, మా వ్యాధిలో, ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండి ప్రభా, మేము ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకునే ప్రార్థనా శక్తి మాకు పొందనివ్వండి ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. సకల శోధనల నుండి మమ్మల్ని విడిపించువాడము నీవే ఉన్నావు ప్రభా. ఆనాడు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడి నా తండ్రి నాయనా, నీ సిలువను ప్రభా జయించగల శక్తిని నా తండ్రి క్రీస్తు యేసు నామం బట్టి నా తండ్రి నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయనా. నాయన, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయా. నీకు స్తోత్రములు ప్రభా. అలనాడు మాకు నాయన నీ యొక్క పరలోక ప్రార్థనని నేర్పించి ఉన్నావయ్యా నా తండ్రి నాయన. మొదటిగా నీ రాజ్యాన్ని ప్రభా, నీ నీతిని వెతికే కృపను మాకు దయచేయండి నాయన. నీ చిత్తాన్ని గ్రహించుకునే శక్తి మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, పరిశుద్ధంగా ఉండి ప్రభా, నీ రాజ్యాన్ని వెతికే వారిగా, నీ నీతిని వెతికే వారిగా, నీ చిత్తాన్ని గ్రహించుకునే వారిగా ఉండే కృపను మాకు అనుభవించండి నాయన. మాకు నేర్పించండి ప్రభా. నీకు వందనాలయా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. కుడికి కానీ ఎడమకు కానీ నా తండ్రి శోధనలు వచ్చినప్పుడు మేము తొట్టుడిల్లిపోయే వారి వలె లేకుండానట్లు ప్రభా, కష్టాలు ప్రభా, శ్రమలు, వ్యాధులు, బాధలు ఎందు ప్రభా ధైర్యం ఎదుర్కొనేటట్టుకు నాయన ధైర్యం వహించి జీవించుట మాకు నేర్పించండి నాయన. క్రీస్తు సహాయం అన్నిటిపైన విజయం పొందుకుంటుంది కదా ప్రభా. అట్టి సహాయాన్ని మాకు దయచేయండి నాయన. సర్వ
సృష్టికర్తవు నాయన, సహాయకుడవు నా తండ్రి, శక్తిగల నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కష్టంలో పడి ఉన్నప్పుడు ప్రభా, బలహీన సమయంలో నా తండ్రి నాయన సహాయం చేయి తండ్రి, నీవై ఉన్నావు ప్రభా. వ్యాధి ఎందు బాధ ఎందు మమ్మల్ని నా తండ్రి చుట్టుముట్టు ప్రతి సమస్యలందు నా తండ్రి నాయన నా తండ్రి కేవలం మీరు మాత్రమే మమ్మల్ని స్వస్థపరిచేవారు నా తండ్రి. నెమ్మదినియగలవు తండ్రి, జ్ఞాపకం చేసుకొని మీరే మాకు సహాయం చేయండి నాయన. కష్టం వచ్చినప్పుడు ప్రభా, భయము భయపడకుండానట్లు ప్రభా నా తండ్రి నాయన మాకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాయన. నష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, వ్యాధి వచ్చినప్పుడు కుమిలిపోకుండా, బాధ కలిగినప్పుడు దుఃఖపడి నా తండ్రి నీ సన్నిధిలో ఎడతెక్క ప్రార్థించి నాయన ఫలాన్ని పొందుకునే విశ్వాసాన్ని ప్రభా, పరిశుద్ధ జీవితమును మాకు అనుగ్రహించండి తండ్రి. అపవాది తంత్రములో పడకుండా నా తండ్రి ఆత్మీయతలో ప్రభా, దేవుని సన్నిధిని నిత్యము నిలిచే ధన్యత మాకు ఇవ్వండి ప్రభా. కీడు నుండి మమ్మలను రక్షించగలిగిన తండ్రివి నీవై ఉన్నావు కదా నా తండ్రి. మమ్మలను తప్పించగలిగిన దేవుడు, కీలును మేలుగా మార్చగలిగిన దేవుడు, నీ నామాన్ని ఘనపరచట మాకు నేర్పించండి నాయన. సహాయకుడవు, సంరక్షకుడవై ఉన్న దేవానికి వందనాలయ. రోజువారి కూలి పనులు చేసుకుంటూ కష్టజీవులుగా ఉన్న వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. వారి క్షేమంగా ఇవ్వండి ప్రభా, ఆరోగ్యాలను ఇవ్వండి నాయన. నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతోమంది కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు నాయన. గృహ నిర్మాణ కార్మికులు ప్రభా, ఇసుక నా తండ్రి వెలికి తీసే కార్మికులు ప్రభా, అనేక మంది కష్టజీవులు వారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇసుక కొరకు నా తండ్రి ఎంతో నాయన కూలీలు పనులు చేస్తున్నారయ్యా. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన, మీరే సహాయం దయచేయండి నాయన. ఉపాధి దొరికి నా తండ్రి ప్రభుత్వం నుండి వచ్చి సహాయం చేయండి ప్రభా. నా తండ్రి అన్ని విషయంలో ప్రభా, అన్ని సమస్యల నుంచి పరిష్కరించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాన్ని నాయన తగిన ఫలితాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుచున్నామయ్యా. మా పనిని మేము దేవుని ఆధారంగా చేసుకోకుండా ప్రభా, ఆత్మీయంగా నీ సన్నిధిలో బలపడే కృపను మాకు దయచేయండి. సమయాన్ని కేటాయించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలయ. సంతానం లేని వారి కొరకు, కుటుంబంలో సంతోషం లేని వారి కొరకు నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలయ. వివాహమైన తర్వాత నా తండ్రి సంవత్సరాలు గడిచి గడవక ముందుగానే నా తండ్రి వారి మధ్యన నా తండ్రి నాయన సమాధానాన్ని కోల్పోయేవారు ఉన్నారయ్యా. సంతానము లేక నా తండ్రి కుటుంబంలో నా తండ్రి ఎంతోమంది ప్రభా నా తండ్రి ఎన్నో నిందలను అవమానాలను